హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అండి. ఈ గులాబ్ జామ్ అనేది రౌండ్గా అండ్ క్రాక్స్ లేకుండా నీట్గా ఎలా చేసుకోవాలి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే నేనైతే గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేనైతే డీమార్ట్లో అయితే తీసుకున్నాను. సో బయట మార్కెట్లో కానీ షాప్స్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఆ బౌల్లో నేనైతే ప్యాకెట్ అనేది ఏదైతే చూపించానో మీకైతే ఆ ప్యాకెట్ అంతా కట్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ పాలు అయితే తీసుకోవాలండి. ఇవి ఆల్రెడీ నేను హీట్ చేశాక చల్లగా అయినవన్నట్టు పాలు. సో అవన్నవి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. సో అట్ ఏ టైం అయితే యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ అయితే చేసుకోండి. సో ఒకవేళ పిండి కనుక జోరుగా అయినట్టయితే మీకైతే రౌండ్ అనేది రాదు. సో అందుకోసమే మీరైతే పాలు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ అయితే చేసుకోవాలి. అట్ ఏ టైం అయితే అస్సలు యాడ్ చేయకండి. నేను చెప్పిన టిప్ అయితే పాటించినట్లయితే మీకైతే గులాబ్ జామున్ అయితే టేస్ట్గా ఉంటుంది అండ్ రౌండ్ కూడా వస్తాయి. బయట ఎలాగైతే షాప్స్లో అవైలబుల్గా ఉంటాయో అలాగా. సో బాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోండి. చేతిలో మీకైతే ఏ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని మళ్ళీ మనమైతే పిండి మిక్స్ అయితే చేసుకున్నాం కదండి, అది ఆయిల్ అనేది అందులో యాడ్ చేసేసి దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటలు అయితే వస్తాయి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని ప్లేట్కి కూడా అప్లై అయితే చేసుకోండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ పిండి అనేది మిక్స్ అయితే చేసుకొని పక్కకైతే ఉంచుకున్నామో అందులో ఒక ఉంట మాత్రం నేను వీడియోలో చూపించినంత క్వాంటిటీ అయితే తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేస్తూ మనమైతే రౌండ్ అయితే చేసుకోవాలి. నార్మల్గా అయితే చేసుకున్నట్లయితే రౌండ్ వస్తుంది, కానీ మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు విరుగుతుందండి. సో బాగా ప్రెస్ చేస్తూ మనమైతే రౌండ్గా చేసుకున్నట్లయితే మనకైతే ఇవి బాల్స్ అనేది విరగకుండా మంచిగా రౌండ్ షేప్లో ఉంటాయి. అండ్ లేకపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు క్రాక్స్ రావడము, విరిగిపోవడము, మెత్తగా అవ్వడం ఇలా అవుతుంది. సో నేను చెప్పిన టిప్ అయితే మీరు పాటించినట్లయితే మీకైతే రౌండ్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ బాల్స్ అనేది పక్కకైతే పెట్టుకోండి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్లో అనేది నేనైతే ఇక్కడ వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేనైతే ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేడయ్యాక ఇందులో షుగర్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ షుగర్ వచ్చేసి 1 కప్ ఆఫ్ షుగర్ అయితే నేనైతే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకోండి. మీకు కనుక ఇంకా చప్పగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది షుగర్ అనేది. సో ఇప్పుడు అనేది షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటే తొందరగా అయితే కరిగిపోతుందండి. ఇలా కరిగాక మనమైతే షుగర్ అనేది బాగా కరిగాక ఇంకా ఒక 3 to 5 మినిట్స్ అయితే వాటర్ అనేది ఫుల్ గ్యాస్ అనేది అలానే పెట్టుకోవాలి. సో తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని అదైతే చల్లగా అవ్వాలి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో వచ్చేసి ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ అనేది బాగా వేడయ్యింది. బాగా వేడయ్యాక కొద్దిగా పిండి వేసి అందులో అయితే టెస్ట్ అయితే చేశానండి. సో ఇలాగా నేనైతే పిండి యాడ్ చేసినప్పుడు ఆ బాల్ అనేది ఏ విధంగా అయితే వీడియోలో కనిపిస్తుందో అలా రావాలి. అప్పుడైతేనే మనకైతే ఆయిల్ అనేది కన్సిస్టెన్సీ బాగా వేడైనట్టు, మరీ ఫుల్గా వేడవనవసరం లేదండి. ఏ విధంగా వీడియోలో అయితే కనిపిస్తుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దాని తర్వాత ఒక్కొక్క బాల్ అనేది తీసుకొచ్చి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అట్ ఏ టైం అన్నీ అయితే యాడ్ చేయకండి, ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకోండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనమైతే గ్యాస్ అనేది ఫుల్గా అయితే పెట్టుకోకూడదండి. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ పట్టిన కూడా టైము. సో నిదానంగా చేసినట్లయితేనే మనకైతే గులాబ్ జామున్ అనేది చాలా టేస్ట్ అయితే వస్తుంది. లేకపోతే మనం ఫుల్గా లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకైతే బయట కలర్ అయితే బాగానే ఉంటుంది, కానీ లోపలైతే పిండి ఉంటుంది. సో అందుకోసమే నేను చెప్పినట్టయితే చెయ్యండి. సిమ్లోనే పెట్టుకొని ఏవైతే బాల్స్ అయితే యాడ్ చేసుకున్నారో అవి సిమ్లోనే పెట్టుకొని హీట్ అయితే చేసుకోండి.
సో ఇప్పుడైతే నేనైతే నాకు కలర్ అనేది కన్సిస్టెన్సీ సరిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే పక్కకైతే తీసుకొని ఒక బొల్ల గిన్నెలు అయితే పక్కకైతే తీసుకొని పెట్టుకుంటున్నానండి. అవే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఆల్రెడీ చల్లగా అయితే అయిపోయింది. చల్లగా అయ్యాకనే ఈ బాల్స్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడైతే యాడ్ చేయకండి. ఒక గోరువెచ్చగా లేదా చల్లగా అయిపోయాకే ఈ బాల్స్ అనేది అందులో అయితే యాడ్ చేసేసి బాగా గులాబ్ జామున్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత గులాబ్ జామున్ అనేది ఒకసారి అయితే డిప్ అయితే చేసుకోండి. అలా డిప్ చేసినట్లయితే వాటర్లో అనేది బాగా మెత్తగా అయితే అవుతుంది, లేదంటే పైన గట్టిగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు. గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, రౌండ్ షేప్లో రావాలి అని అనుకుంటే నేను ఎలాగైతే వీడియోలో అయితే చూపించానో, ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై అయితే చేయండి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. బయట కూడా కొననవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు తప్పనిసరి కావాలి. థ్యాంక్ యూ.